పోయిన వీడియోలో జోసెఫ్ విజయ్ యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడాం. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు శోభ, అలాగే భార్య సంగీత, ఈయన అంకుల్స్ మీకు జేవియర్ బ్రూటో, అలాగే జేవియర్ ఆల్ఫాన్స్. సో వీళ్ళు ఎవరు? సో వీళ్ళ యొక్క జూసిట్స్ ఆర్డర్ అంటే ఏంటి? సొసైటీ ఆఫ్ జీసస్. మీకు 112 దేశాలలో మీకు ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుందండి. ఇది ఒక మిషనరీ. వీళ్ళ ప్రైమరీ టార్గెట్ ఏమిటి అంటే మీకు పావర్టీ అంటే పేదరికము, మీకు కన్వర్షన్స్ చేస్తూనే ఉంటారు. దీనిని మీరు ఆపనే లేరండి. సో ఇప్పుడు మిత్రులు అడిగిన ప్రశ్న, పాలిటిక్స్, ఫ్యామిలీ అన్నాము, ఇప్పుడు పాలిటిక్స్. మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి. ఇప్పుడు ఈయన విజయ్ గారు ఉంటారు చూసారా, ఇతని పక్కన ఎప్పుడూ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఇతని పేరు ఆదవ్ అర్జున్ అంటారు. పేర్లు ఎంత బాగున్నాయి చూడండి. కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులే, జ్యూసిస్ట్లే. మరి ఇతను ఎవరు అంటే ఇతని మామయ్య గారి గురించి తెలుసుకోవాలి. అతని పేరు శాండిగో మార్టిన్ అంటారు. ఇతన్నే లాటరీ కింగ్ అని కూడా అంటారు. మయన్మార్ నుంచి కోయంబత్తూరు వచ్చి అక్కడ ఒక టీ కొట్టు పెట్టి తరువాత లాటరీ వ్యాపారంలోకి వెళ్ళాడండి. వెళ్ళిన వాడు మీరు చూశారనుకోండి, విత్ ఇన్ ఇయర్స్ 1000 కోట్లు సంపాదించాడు. లాటరీ కింగ్ అని అంటారు. ఇప్పుడు ఇతని భార్య లీమా రోజ్ మార్టిన్ అంటారు. సో ఈవిడ ఆస్తులు ఎంత అంటే ఒక 4000 కోట్లు ఉంటుంది. 4000 కోట్లు. ఈవిడ లాల్గుడి అనబడే మీకు నియోజకవర్గం, ఇక్కడ నుంచి గెలిచారు. ఈవిడ ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆదవ్ అర్జున్, ఈయన కూడా ఎమ్మెల్యేనే. చాలా చాలా ముఖ్యమైన వాడు. మీకు టీవీకే పార్టీ యొక్క సెకండ్, విజయ్ తరువాత ఇతనే. సో మొత్తము చక్రం ఇతనే తిప్పుతాడు. సో ఇతని మామయ్యే మీకు శాండిగో మార్టిన్ అంటే అత్తయ్య గారు లీనా రోజు మార్టిన్. ఈవిడ ఆస్తులు ఎంత? 4000 కోట్లు. ఈవిడ ఏ పార్టీ నుంచి గెలిచారో తెలుసా? ఏడీఎంకే. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకండి ఏడీఎంకే ఎమ్మెల్యేలంతా టీవీకే పార్టీలో జాయిన్ అయిపోయారు. ఉత్తినే చేరతారా అండి? ఎలా చేరారు అంటే ఇంకా ఏడీఎంకే తమిళనాడులో సర్వైవ్ అవ్వడమే కష్టం అండి. వీళ్ళందరూ వచ్చి టీవీకే పార్టీలో జాయిన్ అయిపోతారు. ఇంకొక విచిత్రం చెప్పనా, మీకు తమిళనాడులో ఎలక్షన్స్ జరిగే చూసారా, ఒక 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. ఇందులో ఈ టీవీకే పార్టీ స్థాపకులు మీరేమనుకుంటారు? జోసెఫ్ విజయ్ అనుకుంటారు. కాదండి, లయోలా మిషనరీ అంటే జ్యూసిస్ట్ సొసైటీ. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా సిఐఏతో కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ శాండిగో మార్టిన్ అంటున్నాను చూసారా, ఇతను డైరెక్ట్గా వాటికన్లో ఉండే పోపుతో మాట్లాడగలడండి. పోపు బెనెత్తో ఇతనికి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. ఒక దేశం యొక్క అధ్యక్షుడు, ప్రధానమంత్రి, వీళ్ళు కూడా వాటికన్ పోపుతో మాట్లాడలేరండి. స్పెషల్ పర్మిషన్ ఉండాలి. అలాంటిది ఈ శాండిగో మార్టిన్ డైరెక్ట్గా పోపుతో మాట్లాడగలడు. అంటే ఈ క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రాపగాండా. ఇప్పుడు నేను 500 ఏళ్ళు అన్నాను. ఏంటండి అంటే మనం ఫ్రాన్సిస్ జేవియర్ గురించి 500 ఏళ్ళు అన్నప్పుడు ఆయన గురించి మాట్లాడతాం. ఆ రోజుల్లో మీకు బోల్డ్ అంతమంది పోర్చుగల్ నుంచి, స్పెయిన్ నుంచి, నేను ఎప్పుడు చెప్తున్నాను 500 years బ్యాక్. సో వీళ్ళు మదురై, ఈ కోయంబత్తూర్, సేలం లాంటి ప్రాంతాలకు వచ్చి హిందూ మతము అంటే ఏమీ కాదండి, క్రైస్తవములో ఒక భాగమే. నన్ను చూడండి, నేను కాషాయము వేసుకొని ఉన్నాను, నామము పెట్టుకొని ఉన్నాను. మీరు చెప్తున్న యజుర్వేదము కాదు, యేసుర్వేదము. ఇది వేదమే. మనము ఒకటే. కానీ ఇక్కడ ఏంటి? మీ పేదరికాన్ని పోగొట్టడానికి మా వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అంటే ధనం, అంతే కదండి. పాలిటిక్స్ అంటే మనీ కదా. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్నారు అనుకోండి, గేమ్ ఆఫ్ కాస్ట్, రెడ్డి పాలన, చౌదరి పాలన. అక్కడ అలా కాదండి, డబ్బు ఎవరి వద్ద ఉంటే వాళ్ళదే పాలన. సో ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ పాలిటిక్స్, గేమ్ ఆఫ్ మనీ. తమిళనాడులో ఎప్పుడూ ఇదే. అలాంటిది ఆ రోజుల్లో వాళ్ళు చెప్పేవాడు, మీ పేదరికాన్ని మేము పోగొట్టగలము, కాబట్టి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపోండి. మీరు ఇవే పేర్లు పెట్టుకోవచ్చు, మీరు బొట్టు పెట్టుకోవచ్చు, మీ ఆలయాలకు వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు, కానీ మీ దేవుడు మాత్రము యేసుక్రీస్తువే.
ఇలాగ కన్వర్షన్స్ జరిగేవి. కాబట్టి వీళ్ళ పేర్లలో చూసారనుకోండి, జోసెఫ్ అంటే బాప్టిస్ట్ పేరు, విజయ్ అంటే హిందూ పేరు. సో వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతలు అందరికీ ఇలాగే చూసేదాన్ని. ఇప్పుడు చూడండి, ఆదవ్ అర్జున్ అంటున్నాను, వీళ్ళ మామయ్య పేరేంటి, శాండిగో మార్టిన్. సో మీకు ఇది చూసారనుకోండి, ఇది ఒక పెద్ద లెవెల్లో కన్వర్షన్స్ కోసమే జరిగే ఒక ప్రక్రియ. 500 ఏళ్ల క్రితం వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు మీకు తమిళనాడు అన్నప్పుడు ఒక మేజర్ ప్లాట్ఫామ్ అండి. మీకు ఈ మత గురువులు తమిళనాడు వచ్చేవాళ్ళు. అప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఇవేమీ లేవు కదా. యేసుక్రీస్తువే మీకు తమిళనాడు అంటే, తమిళనాడు అంటే కేరళ వచ్చినట్టుగా వార్తలు. సెయింట్ థామస్ మౌంటైన్ అంటారు కదా, చాలా ఫేమస్. ఎలాగా సెయింట్ థామస్ అక్కడికి వచ్చేవారు. ఎటు చూసినా కూడా మీకు ఈ జ్యూసిస్టులు, మీకు సెయింట్ ఇగ్నిట్స్ ఆఫ్ లయోలా అంటారు. 1534 1540లో వీళ్ళు ఇలాంటి సొసైటీస్ని ఏర్పాటు చేశారు. ఇందుకే 500 ఏళ్ళు అంటున్నాను, అంటే 500 ఏళ్ళకి పైగా. సో అప్పటి నుంచే మీకు ఎజెండా ఉంటుంది. ఇవాళ ఏమైంది, క్యాథలిక్ చర్చ్ వైపు నుంచి మీకు ఎంతలాగా ఫండింగ్ ఎలా జరుగుతుంది, త్రూ CIA. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీకు దాన్ని ఒక ఇస్లామిక్ రాష్ట్రముగా మార్చాలి. కాబట్టే మీకు అక్కడ ISI వాళ్ళు ఉంటారు, CIA వాళ్ళు ఉంటారు. దీన్ని బ్రేక్ చేయడానికి 15 ఏళ్ళు పట్టింది. అదే మీరు ఖాళిస్తాన్ 1980s నుంచి కూడా విడి పంజాబ్, మాకు విడి పంజాబ్ కావాలి, దీన్నే ఖాళిస్తాన్ మూమెంట్. ఏంటి, మొత్తము డ్రగ్స్, మీకు ఆయుధాలు, మీకు రౌడీయిజము, మాఫియా, ఇదే. అడిగితే విడిదేశము. ఇవాళ తమిళనాడు కూడా అంటే CIA ఏజెంట్స్ డైరెక్ట్గా తమిళనాడు పాలిటిక్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎలాగైతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి పాలన, వీళ్ళే ఉంటారు, డీప్ స్టేట్ వాళ్ళే ఉంటారు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, హిందువులు అనేవాళ్ళు ఏ రోజు కూడా కలవరు కదండి. వర్ణాశ్రమాలు అంటారు, లేదా వీళ్ళకు కులపిచ్చి, ఇప్పుడు మావాడు ఏ తప్పు చేసినా వాడిని కాపాడాలి, ఇదే ఆలోచనలో ఉంటారు. ఎప్పుడు వీళ్ళు కలవరు, హిందువులు అనేవాళ్ళు కలవరు. కాబట్టి ఇది చాలా ఈజీ కదండి. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడుగా ఉండు, ఆలయాలకు వెళ్ళు, ప్రార్థనలు చేసుకో, పూజలు చేసుకో, ప్రసాదాలు తిను, ఏ ప్రాబ్లం లేదు. కానీ నువ్వు క్రైస్తవుడుగా ఉండు. కన్వర్షన్స్, దీని మీద వేల కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది. ఇదే వీళ్లకు కావాలి. మరి ఇప్పుడు తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. అంటే మీరు ఒక్కసారి నిజాలలోకి వెళ్ళారు అనుకోండి, మీకు 2012-13 నుంచి కూడా ఈ టీవీకే అనబడే పార్టీ, ఈ నాయకులు, నేను చెప్తున్న ఈ నాయకులు, మీకు శాండిగో మార్టిన్ అనండి, వాళ్ళ అల్లుడు అనండి, అలాగే మీకు విజయ్ యొక్క మామయ్యలు, వాళ్ళని చూడండి, వీళ్ళు ప్రతి ఒక్క పార్టీని ఫండ్ చేశారండి. ఇవాళ ఎలక్షన్స్లో కూడా డిఎంకేకి ఫండింగ్ వీళ్ళే చేశారు, ఏడీఎంకేకి ఫండింగ్ వీళ్ళే చేశారు. అంటే ఎవరు గెలిచినా పాలన మాదే. కానీ ఇక్కడ ఏమైంది, ప్రజలు ఏమనుకున్నారు, డిఎంకే అంటే తెలుగు వాళ్ళండి, ఏడీఎంకే అంటే జయలలిత ఒక కన్నడ ఆవిడ, అంతకుముందు ఎంజీఆర్ ఒక మలయాళం వాడు, ఇవాళ మనవాడు తమిళ్ వాడు ఇవాళ మనల్ని పరిపాలించబోతున్నాడు అని చెప్పి వీళ్ళు ఓట్లు వేశారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మీకు ఒక క్రైస్తవ పాలన, బ్రిటిష్ పాలన, యూరోపియన్ పాలన. కాబట్టే మనం మాట్లాడుతున్నాం. అంటే ఇది దేశ రక్షణకు సంబంధించిన ఒక వ్యవహారమా, ఏముందిలేండి. వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారు, మీకు మహమ్మదీయన్స్ 600 ఏళ్ళు పరిపాలించారు. ఏమైంది, ఏం జరిగింది, పెద్ద ఏంటి అనుకుంటే నో ప్రాబ్లం. ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, నాకు గడిచిపోతే చాలు, వాడు క్రైస్తవుడైతే ఏంటి, ముస్లిం వాడైతే ఏంటి, హిందువులైతే మాకేంటి, నో ప్రాబ్లం అని అనుకుంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తమిళనాడులో టోటల్గా CIA డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి. సో కామన్ మ్యాన్కి కూడా కొంత నాలెడ్జ్ ఉండాలని ఇదంతా మనం మాట్లాడుతున్నాము. మరి మీకేమనిపిస్తుంది, జోసెఫ్ విజయ్ సీఎంగా ఎంతకాలం ఈయన ఉంటాడు, ఇతని పరిపాలన ఎలా ఉంటుంది, ఇంతలాగా మీకు ఇక్కడ రిలీజియస్ పాలిటిక్స్ అనేది జరుగుతున్నప్పుడు దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.